ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నాయకులతో టీడీపీ నేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా కూటమి నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా జనసేన నేతల పేర్లు లేకపోవడంతో వివాదం తలెత్తింది. అయితే తమ పేర్లు లేకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఫ్లెక్సీ చించివేశారు. దీంతో బ్యానర్ చించివేసిన జనసేన ఎర్రంశెట్టి నాని, సేన శ్రీనివాసరావుపై దాడికి దిగారు టీడీపీ నేతలు. దీంతో ఒకరిపై ఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న జనసేన టీడీపీ నేతలు. మొన్న ఏదో బ్యానర్ గురించి చిన్న ఇష్యూ వచ్చి మా జనసేన నాయకులే మల్లిగారు వాళ్ళ ఇప్పుడు లేదు నేను అడిగిన తర్వాత అక్కడున్న లోకల్ వాళ్ళే దాన్ని చింపేసి నేను అడిగానని చెప్పి అక్కడున్న లోకల్ దాన్ని చింపేసి అలా నాని చెమ్మని చెప్పాడని నా మీద అపండాలు వేసేవాళ్ళు వెళ్ళిపోయారు. నేను దాన్ని సరి చేసుకుని అంతా అయిపోయింది. నేను వాల్సిట్టి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత శంకుసీన్ అన్న అతను మా మీద దౌర్జన్యం చేస్తే మల్లిగారు మాట్లాడి నేను మాట్లాడాను అయిపోయింది. తర్వాత నాకు కర్రీ మహేష్ అన్నోడు ఫోన్ చేసి రా ఏదో బ్యానర్ చింపేస్తాను అంటే నీ ఊరే ఊరుగా ఈ ఊరిగా అయింది నా కొడుకు బంధంలో పోతావు నువ్వు అని చెప్పి నన్ను బెదిరించాడు. నేను యాజ్ యూజువల్ ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన నా మీద రాత్రి దాడి చేశారు. సరే అయిపోయింది. నేనేం కేసులు ఏం పెట్టలా. మళ్ళీ నేను ఎక్కడైనా కనుక్కుని మా బావగారి ఇంట్లో నేను ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు నా కాలు పట్టుకోపోతే నీ మమ్మీ వచ్చి పోస్తా నా కాలు పట్టుకోవాలి నా కొడక పట్టుకోకపోతే కోరదు నిన్ను బంధంలో బతకమను పరాజపడితే చంపేస్తాను నా కొడక. ఈరోజు ఆడికి అసలు బాగాలేదు వదిలేదు మా బావగారిని విచేష్టం రచన కొట్టి ఈ రకంగా గాయాలపాలు చేసి అతనికి గుండె దడలా వచ్చేసి కింద పడిపోతే ఇప్పుడు హాస్పిటల్ పంపించి ఉండదు. నీ ఇష్టం వాళ్ళు చెప్పుకో, నువ్వు 10 రోజులు చెప్పుకుంటా ఎవడేమో చెప్పుకో, రేపని ఇది రిపీట్ అయింది. నువ్వు కాపాడినప్పుడు పేపట్టమనేది కొడతా లేదు ఇక్కడ బతకాలని నా కాలు కింద నువ్వు బతకాలని నాతో కాలు పట్టించుకున్నాడు ఆయనతో కూడా శంకు శ్రీనివాస్.